2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే సిరి మేడం, అంటే ప్రిన్సెస్ కట్ కుర్తీ అయితే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్ అండ్ దాని గురించి ఫ్యాబ్రిక్ తీసుకొని వాళ్ళ డిజైనర్ తోటి ఎక్కువగా ఈ మోడల్ కుట్టించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అలా ఎవరైనా కూడా ఇంటి నుంచే ప్రిన్సెస్ కట్ కుర్తీ కుట్టుకోవాలి అంటే దాని మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, దాని డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, కట్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒకసారి డీటెయిల్డ్గా. కంపల్సరీ సిరి, ఎందుకంటే ఈ ప్రిన్సెస్ కట్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి జనరల్గా ఫిట్టింగ్ అంటే పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది ఒకటి రావాలి అనుకుంటే ప్రిన్సెస్ కట్ కుర్తీని యూజ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా, అంటే నీట్గా ఎక్కడ షేప్ ఎలా ఉండాలి కరెక్ట్గా, అంటే అవర్ గ్లాస్ వాళ్ళు ఉంటారు, అంటే ఒక మోడల్ అనమాట అది. ఆ అవర్ గ్లాస్ వాళ్ళు ఎలా ఉంటారంటే షోల్డర్ ఎంత ఉండాలి, వేస్ట్ ఎంత ఉండాలి, హిప్ ఎంత ఉండాలి, ఇలా కరెక్ట్ ఫిగర్ అంటే కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి ఉంటారు. కొంతమంది మోడల్స్ కూడా చూడు అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే మనము ఏదైనా ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఒక డ్రెస్ని కానీ ఏదైనా సరే అలాంటి మన డ్రెస్కి డిజైన్ చేసిన దాని తగ్గట్టు బాడీ ఉంటేనే వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కొన్ని మోడల్స్ని కూడా. అలాగే ఇలా ఈ ప్రిన్సెస్ కట్ కుర్తీ కూడా అంత అందంగా కనిపిస్తుంది మనం డిజైన్ చేసిన తర్వాత. అసలు ఈ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, మనం డ్రాఫ్టింగ్ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూసుకుందాం. షూర్ మేడం. బ్యాక్ సైడ్ మనం మెజర్మెంట్స్ తీసుకుందాం. అంటే బ్యాక్ సైడ్ మనకి ఏమేమి మెజర్మెంట్స్ కావాలి కుర్తీకి సంబంధించి చూద్దాం. ఫస్ట్ బ్యాక్ టర్న్ చేసి ఫస్ట్ షోల్డర్ నుంచి, ఇక్కడ చూస్తున్నారు కదా, షోల్డర్ నుంచి లెంత్ ఎంత కావాలి అంటే కొంతమంది షార్ట్ లెంత్ వేసుకుంటారు, కొంతమంది నీ వర్క్ వేసుకుంటారు, కొంతమంది కిందకి వేసుకుంటారు. కింద కొంచెం లెంతీగా ఉంటేనే కుర్తీ మనం పొడుగ్గా ఉన్నట్టు అందంగా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా 40 సైజ్ మనం పెట్టుకుంటాం లెంత్ అనేది. ఓకే. ఫస్ట్ తర్వాత బ్యాక్ నెక్. ఈ బ్యాక్ నెక్ మనకి ఎంత ఉండాలి అంటే బ్లౌజ్కి మనము డీప్గా తీసుకుంటాము, అంత డీప్ అవసరం లేదు డ్రెస్కి. కాబట్టి మనము 8 ఇంచెస్ 7.5 ఇంచెస్ అంటే ప్యాటర్న్ బట్టి ఆ ఫ్యాబ్రిక్ని బట్టి మనము నెక్ అనేది డిజైన్ చేసుకోవాలన్నమాట. 8 ఇంచెస్ సరిపోతుంది. ఓకే. షోల్డర్, ఈ జాయింట్ నుంచి ఈ జాయింట్ బ్యాక్ సైడ్ మనకి మెజర్మెంట్ ఎంత ఉండాలి చూద్దాం ఇప్పుడు. ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ 15 ఇంచెస్. ఓకే. ఈ బ్యాక్ పార్ట్లో మనకి ఏమేమి కవర్ అయ్యాయి, ఫస్ట్ బ్యాక్ లెంత్ అండ్ బ్యాక్ నెక్ షోల్డర్, ఈ 3 పార్ట్స్ అనేవి మనకి బ్యాక్లో కవర్ అయ్యాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం చూద్దాం ఫ్రంట్ పార్ట్లో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మనం లెంత్ తీసుకునేటప్పుడు చెస్ట్ మీద నుంచి కిందకి తీసుకోవాలన్నమాట లెంత్ అనేది. మనం అంటే డాట్ పాయింట్ ఉండదా మేడం బ్యాక్ ఫ్రంట్? లేదు, అంటే నేను ఇక్కడ ఏం చూస్తున్నాను ఫ్రంట్ లెంత్ లో అంటే డాట్ పాయింట్ చూస్తున్నా. అంటే మన చెస్ట్ మీద నుంచి మనం లెంత్ తీసుకున్నప్పుడు మన ప్రిన్సెస్ కట్ చేస్తాం కాబట్టి ఆ లెంత్ అక్కడ ఎంత వచ్చింది అనేది మనం చూస్తాం అనమాట. 9.5 డాట్ పాయింట్. ఓకే. ఫ్రంట్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ మనం డీప్ పెట్టుకుంటామా, హై నెక్ పెట్టుకుంటామా, హాల్టర్ నెక్ పెట్టుకుంటామా అనేది మన చాయిస్. మాక్సిమం అయితే 6.5. ఓకే. తర్వాత చెస్ట్ పార్ట్, ఫస్ట్ మనము ఆర్మ్ హోల్ చెస్ట్ పార్ట్ అంటే ఆర్మ్ హోల్ నుంచి కొంచెం కిందకి తీసుకోవాలి. ఓకే. 35 ఇంచెస్. తర్వాత చెస్ట్ మీద నుంచి తీసుకొని ఒక ఫింగర్ గ్యాప్ తోటి 34. ఓకే. వేస్ట్ 27. ఓకే. హిప్ పార్ట్ 34. నేను చెప్పాను కదా అవర్ గ్లాస్ అని, అంటే మెజర్మెంట్స్ ఇలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ చేసినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఈ షోల్డర్ పార్ట్ ఎలా ఎంత ఉందో ఎస్ ఈ హిప్ పార్ట్ కూడా సేమ్ అలాగే ఉండాలి. మధ్యలో ఒక కర్వ్, అంటే ఈ మెనిక్వీన్ మెజర్మెంట్స్ తోటి మోడల్స్ ఉంటారు, మనం వేసే ప్రెజెంటేషన్ కూడా ఆ డ్రెస్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు చూసాం కదా ఈ మెజర్మెంట్స్. దీని తర్వాత మనం డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అంటే బోర్డు మీద మనం డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఓకే. డ్రాయింగ్ ఎలా ఉంటుంది మేడం? మామూలుగా ప్రిన్సెస్ కట్కి కావాల్సిన మెజర్మెంట్స్ అయితే ఇవన్నీ తీసుకుందాం కదా. లెంత్ 40 సైజు, అంటే మామూలుగా ఈ షేప్ అనేది ఎలా ఉంటుంది చూద్దాం. అంటే ఇది షోల్డర్ పార్ట్ అనమాట, ఇది మనకి వేస్ట్ పార్ట్, ఇది మనకి హిప్. ఓకే. ఈ షేప్ అనేది ఇలా వచ్చినప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ అనేది మనకి ఇది షోల్డర్ పార్ట్, ఈ షోల్డర్ పార్ట్,
ఈ హిప్ పార్ట్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు, అంటే ఇలాంటి పర్సనాలిటీస్ ఇలాంటి ప్రిన్సెస్ కట్ వేసుకున్నప్పుడు ఇంకా అందంగా, అంటే వాళ్ళ షేప్ ఇంకా అందంగా కనిపిస్తుంది, వాళ్ళు వేసుకునే డ్రెస్ కూడా ఇంకా అందంగా కనిపిస్తుంది. అసలు ఇది కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు మామూలుగా మనం బ్లౌజ్లో చూసాం ప్రిన్సెస్ కట్ ఎలా చేయాలి, హాఫ్ పార్ట్ మనం చూసాం. కానీ ఇక్కడ ప్రిన్సెస్ కట్ మనం సేమ్ ఆర్మ్ హోల్ నుంచి ఇలా కింద వరకు, అంటే మన డ్రెస్ ఎండ్ అయినంత వరకు మనం ఈ ప్రిన్సెస్ కట్ ఒక లైన్, అంటే 3 పార్ట్స్ 3 లేయర్స్ 3 ప్యానల్స్ మనం కట్ చేసి నీట్గా స్టిచ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్లో ఓన్లీ ఫ్రంట్ పార్ట్ చాలు, వెనుక డాట్స్ పెట్టుకుంటే అందంగా కనిపిస్తుంది అనమాట. ఈ 3 పార్ట్స్ మనం మెజర్మెంట్ ప్రకారం తీసుకొని కట్ చేసుకొని అందంగా స్టిచ్ చేసుకుంటే ప్రిన్సెస్ కట్ రెడీ అయిపోతుంది. అంటే ఇలాంటి పర్సనాలిటీస్కి ఎక్కువగా అందంగా కనిపిస్తుంది. అంటే వాళ్ళు ఇంకా సన్నగా కనిపించాలి, మా మెజర్మెంట్ మా ఇది ఇంకా బాగా కనిపించాలి, అలాంటి వాళ్ళకి ఇలా ప్రిన్సెస్ కట్ అందంగా కనిపిస్తుంది, సెట్ అవుతుంది. ఇప్పుడు మనం పేపర్ డ్రాఫ్టింగ్లో ఎలా ఉంటుంది, అది కట్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది చూద్దాం. షూర్ మేడం, ప్రీవియస్గా అంటే కటింగ్ చేసే కన్నా ముందు బ్లౌజ్కి సంబంధించింది కావచ్చు, అంటే ఇలా మేజర్మెంట్స్ పర్ఫెక్ట్ మేజర్మెంట్స్తో కూడా మీరు ఇట్లా కంప్లీట్ ఏదైతే క్రాస్ కట్ బ్లౌజ్ ఉందో లేదంటే నార్మల్ బ్లౌజ్కి సంబంధించి ఆ సెట్స్ కూడా మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. అలానే ఇప్పుడు ఎవరికైనా కూడా ఈ నార్మల్ కుర్తీ ఏదైతే మనం చేస్తున్నామో ప్రిన్సెస్ కట్ కుర్తీకి సంబంధించి మేజర్మెంట్స్ సెట్ కావాలి, వాటితో మేము క్లాత్ మీద పెట్టుకొని డైరెక్ట్గా స్టిచ్ చేసుకుంటాము అంటే అలా కూడా పాసిబిలిటీ ఉందా? కంపల్సరీ సిరి. ఎందుకు అంటే వాళ్ళు చాలా మంది కట్టింగ్తో చాలా ప్రాబ్లం అవుతారు. అంటే మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకొని పేపర్ డ్రాఫ్టింగ్ నీట్గా చేసుకున్నప్పుడే మనకి కావాల్సిన అవుట్పుట్ వస్తుంది కదా, అంటే మనకి బాడీకి కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాంటప్పుడు మనం పేపర్ మెజర్మెంట్ వాళ్ళకి ఎలాంటి సైజ్ కావాలి, మనం బేసిక్లో 5 వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ మనం అందిస్తున్నాం పేపర్ డ్రాఫ్టింగ్స్, అలాగే మనం డ్రెస్సెస్లో కూడా 5 వెరైటీస్ ఆఫ్ డ్రాఫ్టింగ్స్ అందిస్తాం వాళ్ళకి పేపర్ ద్వారా. ఆ పేపర్ని వాళ్ళు డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని నీట్గా ఇలా పెట్టేసి కట్ చేసుకుంటే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, వాళ్ళ డ్రెస్ ఈజీగా రెడీ అయిపోతుంది. గ్రేట్ మేడం. సో ఈ ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర. అవును. సో ఎవరికైనా కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే నాకు వాట్సాప్ కాల్ చేస్తే సరిపోతుంది సిరి. యా మేడం, ఇప్పుడు కటింగ్ మనం ఎలా చేద్దామంటారు, మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఒకసారి? ఫస్ట్ మనము ఏ డైరెక్షన్లో అయితే మెజర్మెంట్స్ తీసుకున్నామో మెనీ క్వీన్కి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పేపర్ మీద కూడా మనం అదే విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతే సరిపోతుంది. ఫస్ట్ మనం బ్యాక్లో తీసుకున్నాము అంటే ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చేయట్లేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫ్రంట్ పార్టే మనకు స్పెషల్ కదా ఇక్కడ, అంటే ప్రిన్సెస్ కట్ ఫ్రంట్లో వస్తుంది కదా. మనం 3 లేయర్స్ అనుకున్నాం కదా, 3 ప్యానల్స్ జాయింట్ ఎలా చేయాలి, దాన్ని ఎలా కట్ చేయాలి, ఇక్కడ ఇదే కదా మేజర్గా మనకు కావాల్సింది. అదే ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసి చూడాలి. అలాగే మేడం. ఫస్ట్ మనం లెంత్ తీసుకుందాం. ఫస్ట్ లెంత్ మనం 40 ఇంచెస్ అనుకున్నాం కదా. అవును. 40 + 1 ఇంచ్. ఇది ఎందుకు అంటే ఎక్స్ట్రా మార్జిన్ కోసం అన్నమాట. ఇది ప్రిన్సెస్ కట్ విత్ స్ట్రైట్ కట్ అన్నమాట, అంటే స్ట్రైట్ గా ఉంటుంది ఇది. నెక్స్ట్ బ్యాక్ నెక్ 8 మేడం. ఈ ఫస్ట్ తర్వాత షోల్డర్. ఈ షోల్డర్ పార్ట్ వచ్చేసి 2.5, ఇక్కడ 2.5, నెక్ పార్ట్ 2.5, షోల్డర్ పార్ట్ 2.5. ఆర్మ్ హోల్ బ్లౌజ్ కంటే కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కిందకి. అని నేను చెప్పాను కదా మెజర్మెంట్స్ ఎలా అంటే కొంచెం టైట్ ఫిట్టింగ్ ఉండదు కదా డ్రెస్ అనేది, అందుకోసం మనం ఇక్కడ 6 ఇంచెస్ తీసుకోవాలి. ఇక మన చెస్ట్ ఎంత వచ్చింది 34 కదా, 34ని 4 పార్ట్స్ చేయాలన్నమాట. 7.5 ఎక్స్ట్రా మార్జిన్ 1.5 లేకపోతే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి మనకి 14 ఇంచెస్ మార్క్ చేసుకొని వేస్ట్, ఇక్కడ నుంచి 14 ఇంచెస్. ఓకే, ఇప్పుడు వేస్ట్ ఎంత వచ్చింది, ఇది 6.5 సంథింగ్ ఇది పెట్టుకొని ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి మనకి హిప్ కరెక్ట్గా 23 దగ్గర తీసుకుంటే సరిపోతుంది. అంటే మన బాడీ మెజర్ చేసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఏ పార్ట్ ఎంత మెజర్మెంట్లో ఉందో ఈజీగా తెలిసిపోతుంది. దాని ప్రకారమే ఇది నేను పెడుతున్నాను. ఇక్కడ మనకి చెస్ట్లో ఎంత 34 వచ్చింది, షోల్డర్లో మనకి ఎంత వచ్చింది, షోల్డర్ పార్ట్ 15. ఓకే, హిప్ పార్ట్ 34. సేమ్ ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనము ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇప్పుడు ఈ డాట్స్ అన్ని మనం కలిపితే ఏ షేప్ వస్తుందో ఇప్పుడు చూద్దాం. అలాగే మ్యామ్. కింద అంటే మనము గేర్ ఎంత పెట్టుకోవాలి, మనకి విడ్త్ ఉంటుంది కదా కింద, అది కూడా మనం మెజర్ చేసుకోవాలి ఎంత ఉండాలి. అంటే కొంతమంది జీన్స్ మీద వేసుకుంటూ ఉంటారు, దానికి అంత అవసరం లేదు, బ్రాడ్గా విడ్త్ ఎక్కువ అవసరం లేదు. మామూలుగా ప్యాంట్స్ మీద ప్యానల్స్ ఇలా పెట్టుకొని ప్లాజోస్ ఇలాంటివి వాడుతూ ఉన్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఒక 5 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది.
ఎక్స్ట్రా మార్జిన్ కదా. ఎక్స్ట్రా మార్జిన్, ఇది ఎక్స్ట్రా మార్జిన్, ఇదేమో చెస్ట్ పార్ట్, ఇది వేస్ట్ పార్ట్, ఇది హిప్, ఇది కింద విడ్త్. ఇప్పుడు నెక్, ఫ్రంట్ నెక్ మనకి ఎంత చెప్పండి, 6.5. నేను ఇక్కడ వీ షేప్ పెడతాను. ఓకే. ఆర్మ్ హోల్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసేటప్పుడు బ్యాక్ అంటే కొంచెం లోపలికి ఉండాలి, ఎందుకంటే ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఇది కట్ చేసి చూద్దాం. మనం డాట్ పాయింట్ మెజర్ చేసాం కదా, ఈ డాట్ పాయింట్ 9.5 ఇక్కడ మెజర్ చేసుకొని ఈ పాయింట్ దగ్గర మనము మెజర్ చేసుకొని ఇలా ఒక కర్వ్ తీసుకోవాలి ఆర్మ్ హోల్ నుంచి. ఇది ప్రిన్సెస్ కట్ అనమాట. ఇక్కడ నుంచి మనం షేప్ తీసుకుంటాము, అక్కడ నుంచి మనం స్ట్రైట్ లైన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ పార్ట్స్ మనం కట్ చేసి ఎలా జాయిన్ చేయాలి అనేది నేను చూపిస్తాను. ఇది మామూలుగా నార్మల్ కుర్తీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం ఇక్కడ కూడా మనము కట్ చేస్తాం అనమాట. ఇది కట్ చేసి యాజ్ ఇట్ ఈజ్ ఎలా కట్ చేసామో అలాగే జాయిన్ చేయాలి. జాయిన్ చేసినట్లయితే మనకు ఒక షేప్ అనేది మన డ్రెస్కి అందంగా వస్తుంది. ఇది ఎలా కట్ చేసామో యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే మనము జాయిన్ చేసుకున్నట్లయితే ఒక షేప్ అనేది అందంగా, అంటే ఇది దేనికోసం అంటే ఒక షేప్, ఒక కుర్తీ కోసం అందంగా ఒక షేప్ని ఇవ్వడం కోసం ఈ ప్రిన్సెస్ కట్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే చాలా మటుకు మనము లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి ఇలా డిఫరెంట్ డిజైన్స్ చేసుకున్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా మనం కుర్తీస్లో కూడా మనకు ఒక షేప్ కావాలి, మనం అందంగా కనిపించాలి అనుకుంటే మన బాడీ అది ఇలా ప్రిన్సెస్ కట్ చాలా అందంగా ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.